ఎందుకంటే మీరు చూసే ఉంటారు, చాలామంది పాస్టర్లు వీధులు ఎక్కేసి భారతదేశాన్ని మొక్కలు చేసేయండి, భారతదేశాన్ని సపరేట్గా మాకు ఒక దేశంగా మార్చివ్వండి అని చెప్పి అంటారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కొత్తగా చెప్పే పని ఏమి లేదు. మనం గనక ఎప్పుడైనా మాట్లాడి, అరే నువ్వు మతం మారిపోయినోడు, నీకేంటి రాసిన ఈ సంబంధం ఈ దేశంతో, నువ్వు మా దేశాన్ని మొక్కలు చేయమంటానికి నువ్వు ఎవడవరా అని మనం క్వశ్చన్ చేసామనుకోండి, అదిగో చూసారా నా మీద ఇట్లా మాట్లాడుతున్నారు ఒక దళితుడి పైన అంటూ అట్రాసిటీ కేసులు పెడతారు. అంటే భారతదేశంలో ఎవ్వరు మాట్లాడటానికి ఉండదు. ఇప్పుడు దాకా హిందుత్వాన్ని కాపాడటానికి ఒక పెట్టని కోటలాగా ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి కావచ్చు, లేకపోతే తిలకన్న కావచ్చు, ప్రసాదన్న కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ చట్టం కనుక వాళ్ళకు కూడా వర్తింపజేస్తే రేపు మీరు మేము ఒకటే, ఇంకా అందరం కలిపి వాళ్ళ దగ్గర కూర్చుని ఆడు టిప్స్ ఇస్తే ఆడు బక్షిస్తే మనం బతకాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఇది భారతదేశం మీద, హిందుత్వం మీద నేరుగా యుద్ధాన్ని ప్రకటించడమే ఇలాంటి చట్టాన్ని కనుక ప్రకటిస్తే. సుప్రీంకోర్టు తీర్పు కూడా మీరు చూస్తే సుప్రీంకోర్టు సింపుల్గా ఒకటే మాట, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు వదిలేసింది. మతం మారిన వాడికి ఇమ్మీడియట్గా ఎస్సీ స్టేటస్ పోతుంది అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత కూడా మందకృష్ణ లాంటి వ్యక్తులే కావచ్చు, లేదా మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులే కావచ్చు, ఇంకా చాలామంది మతం మారిపోయిన వ్యక్తులు మేధావుల ముసుగులో వచ్చి మేము పోరాటం చేస్తాం, మా హక్కులు లాగేయటానికి మీరెవరు అని చెప్పి అంటున్నారు. సరే, నువ్వు పోరాటం చేసుకుని నీ హక్కులు నువ్వు సాధించుకో, కానీ ప్రస్తుతం అయితే ఉన్న చట్టాన్ని గౌరవించాలిగా. ఆ చట్టాన్ని బేస్ చేసుకుని ఎవడెవడైతే ప్రెస్ ముందుకు వచ్చి నేను క్రైస్తవుడినే ఏం పీకుతారని మాట్లాడారో ముందాళ్ళ రిజర్వేషన్స్ అన్ని పీకేయాలా లేదా గవర్నమెంట్? అలా కాకుండా ఇప్పుడు ప్రతి వాడి విషయంలో మళ్ళీ మనం కోర్టుకెళ్ళి, హైకోర్టుకెళ్ళి, సుప్రీంకోర్టుకెళ్ళి పోరాటం చేయాలంటే ఇంకా చట్టానికి అర్థమే ఉంది, తీర్పులకు విలువే ఉంది.